పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్టు పనుల పురోగతి విదేశీ నిపుణులు సీన్ హింజ్బర్గ్, డేవిడ్ బి పాల్, జియాన్ ఫ్రాంకో డి సికో పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఆరోసారి ఈ బృందం పర్యటిస్తోంది. వీరి వెంట కేంద్ర జల సంఘం అధికారులు ఉన్నారు. పోలవరం పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. విదేశీ నిపుణుల బృందం నేడు గ్యాప్ 1 డి హిల్, గ్యాప్ 2 జీ హిల్, ప్రధాన డ్యాం, ఎగువ దిగువ భాగాలు, డివాల్, డీ వాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్ పరిశీలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. పోలవరం ప్రాజెక్టులో విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తోంది. మొత్తం 3 రోజుల పర్యటనకు సంబంధించి ఈ రోజు ఉదయమే ఈ ప్రాంతానికి చేరుకొని ప్రాజెక్టులో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, ఇంజనీర్లను కూడా ముందు వివరాలు అడిగి తెలుసుకుని ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనకు కూడా వెళ్లారు. మొత్తం 6వసారి పోలవరం ప్రాజెక్టుకు వచ్చినటువంటి ఈ నిపుణుల బృందం వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులతో పాటు ఇతర ప్రాజెక్టు అధికార యంత్రాంగం కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ 1, డి హిల్, డయాఫ్రమ్ వాల్కు సంబంధించి నడుస్తున్నటువంటి పనులు కానీ, అలాగే ప్రధాన డ్యామ్ కు సంబంధించి ఎగువ దిగువ భాగాలు, అలాగే డీవాటరింగ్ ఛానల్, రాక్ ఫిల్, క్లే స్టాక్, ఈ పనులన్నింటినీ కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ బృందం పర్యటిస్తుంది. అలాగే రేపు కూడా ఏదైతే ట్విన్ టన్నెల్స్ కానీ ఇతర నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో హెడ్ వర్క్ కి సంబంధించి, పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ పనులను కూడా రేపు పరిశీలిస్తారు. 3వ రోజు ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించి ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా ఒక క్లారిటీ కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన డ్యాం నిర్మాణం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఎర్టికమ్ రాక్ఫిల్ డ్యాం, దాని డిజైన్లకు సంబంధించి, ఆకృతులకు సంబంధించి కూడా చివరి అనుమతులు కూడా రావాల్సి ఉంది. అలాగే ఒక కొండ తవ్వకానికి సంబంధించి అనుమతులు కూడా కాస్త పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటి మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే కన్స్ట్రక్షన్ చేస్తున్న చోట అంత మెటీరియల్ అంతా కూడా సక్రమంగానే ఉందా, నాణ్యతగా ఉందా లేదా అనేటువంటి అంశాలను కూడా ఈ నిపుణుల బృందం పర్యటిస్తుంది. వీరి వెంట అటు ఈఎన్సీ తో పాటు ఇతర అధికార యంత్రాంగం కూడా పాల్గొని సాయంత్రం వరకు కూడా ఈ పనులన్నీ కూడా వారికి చూపించడానికి కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.